మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలుగు మూలాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేవంత్ ప్రచారం చేయనున్నారు. ఇవాళ రాజూరా, దిగ్రాస్, వార్తా నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలు, ప్రచార సభలో రేవంత్ పాల్గొంటారు. రేపు నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపైనర్ గా నియమితులైన రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర వెళ్లి వచ్చారు. ఇప్పుడు మరోసారి ఇవాళ రేపు ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలుగు మూలాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేవంత్ ప్రచారం చేయనున్నారు. ఇవాళ రాజూరా, దిగ్రాస్, వార్తా నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలు, ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటారు. రేపు నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపైనర్ గా నియమితులైన రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర వెళ్లి వచ్చారు. ఇప్పుడు మరోసారి ఇవాళ రేపు ప్రచారంలో పాల్గొంటారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు అక్కడ పర్యటించనున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు బయలుదేరారు. కాసేపట్లోనే నాగ్పూర్ కు రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఈ రోజు రేపు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ రోజు చంద్రపూర్ లో ఎన్నికల ప్రచారం చేయనున్నటువంటి రేవంత్ రేపు రాజూరా, దిగ్రస్, వార్దా నియోజకవర్గాల్లో పలు రోడ్ షోలు, పలు సభలలో పాల్గొననున్నారు. ఇక ఈ రోజు రాత్రి నాగ్పూర్ లో బస చేస్తారు. రేపు ఉదయం నాగ్పూర్ నుంచి నాందేడ్ కు రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడ నాయగావ్, భోకర్, షోలాపూర్ తదితర నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు. ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర ప్రచారానికి వెళ్ళినటువంటి రేవంత్ ఇది 3వ ప్రచారానికి వెళ్ళబోతున్నారు. తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు, తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, గతంలో ఎలాంటి కండిషన్స్ ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతారు అనే అంశానికి సంబంధించి ఈ విషయాలను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరిస్తారు. ముఖ్యంగా తెలుగు ప్రజల నుంచి ఎక్కువగా రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల ప్రచారం అయిపోయే వరకు తాను మహారాష్ట్రలోనే ఉండాల్సిందిగా ఒక సూచన చేశారు. దాంతో భాగంగానే పలుమార్లు మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఇక మహారాష్ట్రలో ఖచ్చితంగా విజయం కాంగ్రెస్ పార్టీది అనే ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. తన ప్రచార సరళి అంటే మొన్న 2 సార్లు పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అన్నిటిని రేవంత్ రెడ్డి గమనించారు. అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయనే కాన్ఫిడెన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.